హాయ్ గైస్, గెలుపెవరిది ప్రేమదా పెళ్ళిదా పార్ట్ 10 చదివేద్దాం. దీనికన్నా ముందు 9 పార్ట్స్ ఉన్నాయి, అవి మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ దయచేసి వెళ్ళి అవి చదివి ఈ పార్ట్ చదవండి, లేకపోతే మీకు అర్థం కాదు. సో ఇంకా కథలోకి వెళ్దాం. రేపటి నుండి ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ పోతుంది అంకిత. అప్పుడు పడుకున్న అంకిత సాయంత్రం 6 గంటలకు లేస్తుంది. పక్కన ఉన్న మొబైల్ తీసుకొని టైం చూసి వామ్మో ఏంటి ఇంతసేపు పడుకున్నా అని అనుకొని లేచి లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి హాల్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఇంద్రాణి గారు ఎవరికో ఫోన్ చేసి అవి ఇవి కావాలని ఏదో చెప్తూ ఉన్నారు. అంకిత అబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మళ్ళీ ఏం పూజలు పురస్కారాలు ఉన్నాయి, మన వల్ల కావటం లేదు ఈ పూజలు అని అనుకుంటూ ఉంటుంది. అందులో కాల్ అయిపోయాక అంకిత వైపు చూసి రాత్రి కార్యం ఉంది, దానికి కావాల్సిన బట్టలు అవి నీ గదికి పెట్టిస్తాను, బాత్ చేసి అవి వేసుకొని రెడీగా ఉండు, ఆ టైంకి నేను పిలుస్తాను, ఫుడ్కి కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వద్దులే, నేను సర్వర్తో పంపిస్తాను అని అంటుంది ఇంద్రాణి. ఇంద్రాణి చెప్పినంతసేపు విని కార్యం అంటే ఏంటి అబ్బా అని ఆలోచిస్తూ ఏమోలే ఏదో ఒక పూజ, ఇప్పుడు అడిగితే అది కూడా తెలీదా అనుకుంటారు. ఎలాగో పూజారి గారు చెప్తారుగా, ఎలా చేయాలో చేసుకుంటూ పోతే సరిపోలా అని అనుకొని పైకి మాత్రం సరే అత్తయ్య అని అంటుంది. రాత్రి నిద్ర ఉండదుగా, ఇంకాసేపు పడుకో వెళ్ళి అని అంటుంది ఇంద్రాణి. అబ్బా అంటే ఈ పూజ రాత్రి అంతా చేపిస్తారా ఏంటి కొని, ఏం పూజో ఏంటో మన వల్ల కావట్లేదు, అందరూ ఎలా చేస్తున్నారో ఏంటో అనుకొని సరే అత్తయ్య అని చెప్పి లేచి రూమ్లోకి వెళ్తుంది. కాసేపు మొబైల్లో ఏదో ఒకటి చూసి టైంపాస్ చేస్తుంది అంకిత. ఇంద్రాణి అంకిత రూమ్లోకి వెళ్ళాక అంకిత్ ఉన్న గది వైపు వెళ్తుంది. అంకిత్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా నాక్ చేస్తుంది. కమిన్ అని అంటాడు. ఆ మాట విని తలుపు తీసి లోపలికి వెళ్తుంది ఇంద్రాణి. ఇంద్రాణి వైపు చూసి ఏంటి మా ఇప్పుడు వచ్చావు, పిలిస్తే నేనే వచ్చావాడినగా అని అంటాడు అంకిత్. అది నీతో ఒకటి చెప్పాలి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని నేనే పైకి వచ్చాను అంటుంది ఇంద్రాణి. సరే చెప్పు మా ఏంటో అని ఆమె వైపు చూస్తాడు. ఇవాళ నీకు అంకితకి కార్యానికి ముహూర్తం ఉంది అని చెప్పారు పంతులు గారు, అందుకే అది చెప్పడానికి వచ్చాను అని అంటుంది ఇంద్రాణి. కార్యం అనే మాట చెప్పేదాకా విని ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థమై మా ఇప్పుడు నాకు ఇవన్నీ ఇష్టం లేదు, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు, నాకు టైం కావాలి అని అంటాడు అంకిత్. అది ముందే ఊహించిన సమాధానం అవ్వటంతో పెద్దగా షాక్ అవ్వకుండా అంకిత్ నీకు చెప్పానుగా నేను చెప్పింది వినాలి అని, లేకపోతే నేను చూస్తూ ఊరుకోను, నైట్కి రెడీ అయ్యి పక్కన ఉన్న రూమ్లోకి వెళ్ళాలి అంటుంది ఇంద్రాణి. ఆమె చెప్పిన మాటలు విని తన తల్లి గురించి బాగా తెలియడంతో ఇంకా మాట్లాడడం వేస్ట్ అనిపించి నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంకా ఇంద్రాణి కూడా ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటికి వచ్చింది. మొదటి రాత్రికి అని రూమ్ డెకరేషన్ వాళ్ళకి కాల్ చేసి పిలిచింది. వాళ్ళు వచ్చాక గదికి తీసుకువెళ్ళి ఈ గది మీరు డెకరేషన్ చేయాలి అని చూపించి కిందకు వచ్చి సర్వర్ని పిలిచి స్వీట్స్ ఏం కావాలో అవి కూడా రెడీ చేయమని చెప్పి ఇంకో సర్వర్ని పిలిచి అంకితకి ఇద్దరు భోజనం తీసుకొని వెళ్ళిచ్చిరా అని అంటుంది ఇంద్రాణి. సరే అని చెప్పి వెళుతుంది. అబ్బా అన్నీ ఒకటే చూసుకోవాలంటే కష్టంగా ఉంది, ఆయన గారు కూడా లేరు, నేను ఒక్కదాన్నే చూసుకోవాలంటే ఎంత కష్టం, ఇలాంటి టైంలో కూడా ఆఫీస్ అంటూ పోతారా అని రుసరుసలాడుతూ వచ్చాక మీ పని చెప్పాలి అనుకొని పనిలో మునిగిపోతుంది. సర్వర్ అంకిత ఉన్న రూమ్లోకి ఫస్ట్ బెడ్ తీసుకొని వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. ఎవరు అని అంటుంది. అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి చిన్నమ్మాయి గారు నేను మీకోసం ఫుడ్ తీసుకొని వచ్చాను అని అంటుంది. ఓ నువ్వా అని చెప్పి ఫాస్ట్గా ఏదో ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళి తలుపు తీస్తుంది. ప్లేట్ తీసుకొని వెంటనే డోర్ వేస్తుంది. ఆమె వెళ్ళాక అమ్మాయ ఫుడ్ వచ్చింది, అసలే ఆకలి అవుతుంది, ఎప్పుడో మధ్యాహ్నం తినడమే, మధ్యలో ఏమీ తినలా, అదే మా ఇంట్లో ఉన్నా అనుకో నోటికి సందే లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి మేసేదాన్ని, ఇక్కడికి వచ్చాక నాలా కూడా నేను ఉండలేకపోతున్నా, ఇలా అయితే కష్టం, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఫుడ్ని స్వాహా చేస్తుంది. అంకిత్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళిన సర్వర్ టెన్షన్ పడుతూనే నాక్ చేస్తుంది. మళ్ళీ ఎవరు వచ్చారో అనుకొని కమిన్ అని అంటాడు అంకిత్. సర్వర్ భయపడుతూనే వణుకుతున్న చేతితో ఫుడ్ని చూపిస్తూ ఫుడ్ అంటుంది. అంతే తెచ్చిన అమ్మాయిని ఫుడ్ని చూస్తూ ఇప్పుడు నా బ్రతుకి నాశనం అయిపోతుంటే ఫుడ్ తినాలా అని అనుకొని ప్లేట్ తీసుకొని వెళ్ళి నువ్వు అని చెప్పి పంపిస్తాడు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.